Welcome to Burning Topic. ట్రంప్ టారిఫ్లు కార్ల కంపెనీలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ అమెరికాకు కార్ల ఎగుమతులు నిలిపివేసింది. ఈ నిర్ణయం వెనుక పెద్ద ఆర్థిక రాజకీయ కారణాలు దాగున్నాయని అంటున్నారు. అసలు జేఎల్ఆర్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? ఈ నిర్ణయం అమెరికాలో కార్ల కొనుగోళ్లపై ఎలాంటి ప్రభావం చూపనుంది? మస్క్ టెస్లా కార్ల కోసమే ట్రంప్ ఈ ప్లాన్ వేశారా? లెట్స్ వాచ్. జేఎల్ఆర్ ఎగుమతుల నిలిపివేతకు ప్రధాన కారణం ట్రంప్ తాజా టారిఫ్లు. అమెరికా విదేశీ కార్లపై 25% టారిఫ్, ప్రపంచవ్యాప్త వస్తువులపై 10% బేస్ లైన్ టారిఫ్ విధించింది. ఒకప్పుడు బ్రిటిష్ కంపెనీ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను భారత్ కు చెందిన టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీ బ్రిటన్ నుంచి ఏటా 4 లక్షల కార్లు విక్రయిస్తుంది. వీటిలో 25% అమెరికాకు వెళ్తాయి. అమెరికా టారిఫ్ల వల్ల కార్ల ధరలు పెరిగి లాభాలు తగ్గుతాయని జేఎల్ఆర్ ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. జేఎల్ఆర్ లాభాలను కాపాడుకోవడానికి ఈ చర్య తీసుకుంది. అమెరికా జేఎల్ఆర్ లగ్జరీ బ్రాండ్లకు కీలక మార్కెట్. కానీ టారిఫ్ల వల్ల రేంజ్ రోవర్, డిఫెండర్ మోడల్స్ ధరలు 25% పెరిగే ప్రమాదం ఉంది. ఇది కస్టమర్ డిమాండ్ ను తగ్గించి డీలర్ల ఆదాయాన్ని దెబ్బతీస్తుంది. జేఎల్ఆర్ దీర్ఘకాల ప్రణాళికల కోసం సమయం కావాలని తాత్కాలికంగా ఎగుమతులు ఆపింది. ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానం బ్రిటన్ ఆటో ఇండస్ట్రీని దెబ్బతీసింది. బ్రిటన్ నుంచి అమెరికాకు సుమారు 8.3 బిలియన్ పౌండ్ల కార్లు ఎగుమతవుతాయి. జేఎల్ఆర్ అతిపెద్ద ఎగుమతిదారుడు. ఈ టారిఫ్లు అమెరికాలో ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, కానీ జేఎల్ఆర్ కు అక్కడి ఫ్యాక్టరీలు లేవు. దీనివల్ల బ్రిటన్ లో 2 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. జేఎల్ఆర్ ఈ నిర్ణయం ఆర్థికంగా, సామాజికంగా ప్రభావితం చేస్తుంది. బ్రిటన్ ఫ్యాక్టరీలో 9,000 మంది ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా మారాయి. అమెరికా డీలర్లు ఇన్వెంటరీ కోల్పోతారు. గ్లోబల్ స్టాక్ మార్కెట్ లో హెచ్చుతగ్గులు వస్తాయి. జేఎల్ఆర్ ఇప్పటికే టారిఫ్లకు ముందు స్టాక్ ఫైల్స్ చేసింది. కానీ దీర్ఘకాలంలో అమెరికాలో ఫ్యాక్టరీలు లేకపోవడం పెద్ద సమస్యగా మారుతుంది.